హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మీ ముందుకి మంచి హెయిర్ గ్రోత్ టిప్తో వచ్చేసాను. మా హెయిర్ గ్రోత్ టిప్ అని చెప్పి మజ్జిగను చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? మజ్జిగ తాగడం వలన శరీర ఉష్ణోగ్రత అంతా చల్లబడుతుంది. మజ్జిగ డైజెస్టివ్ సిస్టమ్ను మెరుగుపరిచే ప్రోబయాటిక్. ఇది గట్లోని హెల్దీ బ్యాక్టీరియాను సమతుల్యతను నిర్వహిస్తుంది. దీనితో కరివేపాకు కలిపి తీసుకుంటే ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మీరు తెలుసుకున్నారు ఎప్పుడైనా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇదే ఈరోజు మీకు అందిస్తున్న హెల్త్ టిప్ ఫ్రమ్ అవర్ ఛానల్. దీనివలన ఉపయోగాలు మనం వీడియోలో చూద్దాం. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హౌ టు మేక్ సింపుల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కరివేపాకు ఎంత ఆరోగ్యమో మనకు అందరికీ తెలిసిందే. అది కూరలో వేసుకుంటాం కానీ తీసి బయట పడేస్తాం. కానీ దాంట్లో కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ సి, ఏ, బి, ఈ మొదలైనవన్నీ ఉంటాయి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంటే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇన్ఫెక్షన్స్తో కూడా బాగా పోరాడుతుంది. అంతేకాకుండా కరివేపాకు తినడం వలన గుండె పనితీరు మెరుగవుతుంది. ఇది మంచి హెయిర్ గ్రోత్కి నేను ఇప్పుడు టిప్ చెప్పబోతున్నాను. అలాగే స్కిన్ని కూడా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. నేను కరివేపాకుని అంతటిని తీసుకున్నాను. దాన్ని ముందు వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. డస్ట్ అంతా పోవడానికి క్లీన్ చేసేసుకోవాలి. ఈ మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి దాన్ని మొత్తం వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆ వాటర్ని ఆ తడంతని పీల్చుకోవడానికి ఒక కాటన్ క్లాత్ని తీసుకోవాలి. ఆ కాటన్ క్లాత్ని తీసుకుని మొత్తం అంతా కరివేపాకు అంతా తీసేసుకుని వాటర్ లేకుండా చూసుకుంటూ ఉండాలి. దాన్ని మనం సన్ లైట్లో పెట్టాలి. మరీ ఎండ ఎక్కువ ఉన్న చోట కాకుండా కొంచెం ఎండ ఉన్న చోట పెట్టి దానికి పైన కవర్ చేసేసిన తర్వాత ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత మనకి పొడి పొడిగా ఇలాగా మంచిగా పొడిగా తడి లేకుండా ఉంటుంది. అప్పుడు దాన్ని మిక్సీ జార్లో తీసుకొని మొత్తం ఫైన్ పౌడర్ చేసుకుంటాం. అలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక జీలకర్రను కూడా తీసుకుంటాము. జీలకర్రను కూడా గ్రైండర్లో వేసుకుని పొడి చేసుకుంటాం. మామూలుగా అయితే నేను డైరెక్ట్గా చేసేసాను. కొంచెం వేయించుకుని కూడా పొడి చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. నాకు ఇలా అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ చేసేసుకున్నాను. ఇంతేనండి, సింపుల్, ఏం లేదు. ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకుంటాము. అందులో ఒక స్పూన్ కరివేపాకు పొడి వేసుకుని కొంచెం జీరా పౌడర్ వేసుకొని మనకి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుని రోజు కనుక తాగినట్లయితే మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. కంటిన్యూగా మిస్ అవ్వకుండా ఒక 21 days తాగండి. రోజుకి ఏదో ఒక టైంలో పర్టికులర్గా తాగండి. పర్టికులర్గా బిఫోర్ 5 PM, 5 గంటలు, ఈవినింగ్ 5 లోపు ఒక గ్లాసు మజ్జిగ కనుక మీరు ఇలా తాగినట్లయితే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అలాగే స్కిన్ని ప్రొటెక్ట్ చేయడంలో చాలా యూజ్ అవుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న కరివేపాకుని మనం రోజువారీ ఆహారంలో తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకేనేమో మన పూర్వీకులు తాలింపులో కరివేపాకు తప్పనిసరి అని చెప్పారు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కరివేపాకుని రోజు తాగుతారని, మీకు ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కరివేపాకు మజ్జిగ తాగారా? తాగితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మీకు ముందే తెలుసా? తెలిస్తే ఎస్ అని, లేకపోతే నో అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.